అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FF4 తెలుగు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 7వ తరగతి టోటల్ ఆన్సర్ కీని చూద్దాం. ఈ పేరాగ్రాఫ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ అమ్మ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో 2 చిన్న ప్రశ్నలు ఇస్తారు. 2 రాయాల. ఒకటేంది బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్య భాగ కవిని గురించి రాయండి. శ్రీనాథ మహాకవి గురించి రాయాల. ఇక్కడ బిరుదు అంటే కవి సార్వభౌముడు అయిపోతే నెక్స్ట్ కంటిన్యూషను రచనలు మరుతరాజ్ చరిత్రక నుంచి ప్రత్యేకతలు. తర్వాత 3వది లలిత కళలు ఎన్ని, అవి ఏవి? సాహిత్యము, సంగీతము, నృత్యము, శిల్పము, చిత్రలేఖనం, లలిత కళలు. కళలు ఏంటంటే మొత్తం 64, కానీ లలిత కళలు అంటే 5. ఓకేనా. తర్వాత క్రింది వానిలో ఏదైనా ఒక ప్రశ్నకు 8 లేదా 10 వాక్యాలు. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన 2 ప్రశ్నలు 2 రాయాల్సింది, 2 మార్కులు. ఇప్పుడు 8 మార్కులు 2 ఇస్తారు, 1 రాయాల. లలిత కళల్లో మీకు నచ్చిన అంశం గురించి రాయండి. సాహిత్యము, తర్వాత సంగీతము. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ సంగీతానికి ఉందట కంటిన్యూషను. నెక్స్ట్ చిత్రలేఖనం, నెక్స్ట్ శిల్పం, నెక్స్ట్ నృత్యం, తర్వాత అది అయిపోయిన తర్వాత లేదా అది రాయకపోతే స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన 2 వీరుల గురించి రాయండి. ఒకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి, రెండవది ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి. ఇది కానంతే ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అక్షరాలు క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకేనమ్మా. తర్వాత రోమన్ 3 భాషాంశాలు, కథ, తర్వాత కొండ, తర్వాత వచ్చి ప్లస్ ఇచ్చారు. నెక్స్ట్ 8th ఇది నా యొక్క పుస్తకం. అందరికీ ధన్యవాదాలు అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.